మన నేత్ర తెలంగాణ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చేసేది, మీరు ఏ కర్రీ చేసినా కూడా మీకు పర్ఫెక్ట్గా టేస్ట్ రాకపోతే నేను చేస్తున్న ఈ పౌడర్ని మీరు కూర మొత్తం చేసుకున్న తర్వాత అందులో 1 స్పూన్ వేసి చూడండి. కూర టేస్టే మారిపోతుంది, అంత రుచిగా ఉంటుందన్నమాట ఈ పౌడరు. ఇది వచ్చేసి ధనియాలు బాగా దోరగా కాలిన తర్వాత కొంచెం మెంతులు వేసుకోవాలి. అవి కూడా మొత్తం ఫైన్గా మొత్తం ఎట్లా అంటే సువాసన రావాలండి. మనకు అంత ఫ్లేవర్ వచ్చిన తర్వాత అంటే దోరగా కాలి మనకు సువాసన వచ్చే వరకు దాన్ని కాల్చుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. నాకు కొంచెం తడబడుతున్నాను. తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందామండి మనము. దాని తర్వాత నెక్స్ట్ మిరపకాయలు తొడిమెలు తీసుకొని వాటిని ధనియాలు ఎంత 100 గ్రామ్స్ వేసుకుంటే మిర్చి కూడా 100 గ్రామ్స్ వేసుకోవాలి. దాన్ని మంచి ఫ్లేవర్ అంటే ఆ మిర్చి అనేది ఉబ్బాలి. మనము ఆయిల్లో వేయించట్లేదండి, డైరెక్ట్ ఫ్రై చేస్తున్నాము ఆయిల్ లేకుండా. ఇవి మంచి ఫ్రై అయిపోయాయి. వీటిని తీసి మనము పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాము. దీని తర్వాత ఒక 2 గుప్పెడ్ల కరివేపాకు అంటే ముదిరిన కరివేపాకుని మనం ఇందులో వేసుకొని మంచిగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ అంటే దీన్ని మంచి ఫ్రై చేసుకున్న తర్వాత గలగలా శబ్దం రావాలండి. అలా వచ్చే వరకు మీరు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. కానీ ఈ ఫ్లేవర్ రెడీ చేసుకున్నాక ఒక్కసారి మీరు చేసుకున్న కర్రీలో వేసుకొని ఎంత బాగా టేస్టీ వస్తుందంటే మీరు ఊహించరు, అంత బాగుంటుంది కూడా. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పిన విధంగా చేసుకుంటే. సరే అండి, ఇదైతే కరివేపాకు మంచిగా ఫ్రై అవుతుంది. ఇక దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ధనియాలు, కరివేపాకు, మెంతులు 3 కలిపి ఒకే దగ్గర గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ ముందు గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాతనే మళ్ళీ వట్టి మిరపకాయలు అది కూడా చూపిస్తాను. అంతలోపు మనం 2 ఎల్లిగడ్డలు పొట్టు తీయకుండా పాయలుగా విడదీద్దాము. ఇక నెక్స్ట్ మనము ఇప్పుడు మిక్సీలో ధనియాలు, కరివేపాకు, మెంతులు ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసి మనం గ్రైండ్ చేసుకుందాం. చూసారా, కరివేపాకు ఇలా ముట్టుకోగానే ఎలా పౌడర్ అవుతుందో అలా వేయించుకోవాలి. పచ్చి కరివేపాకుని అలా వేయించుకోవాలన్నమాట. తర్వాత చూడండి, నేను మిక్సీ పట్టిన తర్వాత మంచి పౌడర్ అయిపోయింది. ఇది స్మెల్ మాత్రం ధనియాల స్మెల్ ఎంత బాగా వస్తుందండి. మా రూమ్ అంతా ఇదే స్మెల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వట్టి మిరపకాయలు అండ్ మనకు ఏమంటారు జీలకర్ర, అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇది కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఎండు మిరపకాయలు గలగలా అని శబ్దం రావాలి. నేను దీనికి వాయిస్ ఇస్తున్నాను కాబట్టి ఆ శబ్దాన్ని మీకు వినిపించలేకపోతున్నాను. చూడండి, జీలకర్ర వేసుకున్నాం కదా, ఇందులోనే కాస్తంత సాల్ట్ వేసేసుకోవాలి. అందులో ఒక కట్టె పడిపోయింది, దాన్ని తీస్తున్నాను నేను. దీనిలో ఒక 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎందుకంటే టేస్ట్కి సరిపడా వేయట్లేదు, మనం ఆల్రెడీ కర్రీస్లో ఉప్పు ఉంటుంది కాబట్టి నేను 1 స్పూన్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. దీన్ని కూడా ఫ్రైన్ పౌడర్ చేసేసుకోవాలి. ఇంకా ఈ పౌడర్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇందులోనే ఎల్లిగడ్డలు అంటే పాయగా తీసిన ఎల్లిగడ్డలు ఇందులో వేసేసుకోవాలి. ముందే వేసుకుంటే ఏమవుతుందంటే ఈ పౌడర్ మొత్తం మెత్తగా అయిపోతుంది అనమాట. దాంతోపాటు ఎప్పుడు వేసుకోవచ్చు, ఏది దానికి సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎల్లిపాయలు కూడా వేసాం కదా, ఇందులోనే ఫస్ట్ నూరుకున్న ధనియాలు, కరివేపాకు పౌడర్ కూడా ఇందులోనే వేసేసి మళ్ళీ దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ అండి. ఇంకా ఇది రూమ్ అంతా గుమాలించిపోతుంది. ఈ కారాన్ని కనుక మీరు ఒక్కసారి వేసుకున్న ఆలుగడ్డ ఫ్రై కానీ ఏదైనా మీరు ఫ్రై చేసుకున్నప్పుడు ఇది 1 స్పూన్ వేసి చూడండి, ఎంత బాగుంటుందో. మీరు ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు. కానీ నాకు ఒక కస్టమర్ అడిగారు, ఏ కర్రీ చేసినా కొంచెం టేస్ట్ అవ్వట్లేదు, దానికి సంబంధించింది ఏదైనా పౌడర్ చేసిస్తారా అని అడిగారు. అయితే నేను సరే వాళ్ళ గురించి అని పౌడర్ చేశాను.
ఓన్లీ 250 గ్రామ్సే పంపమని చెప్పింది. శాంపుల్ చూసిన తర్వాత టేస్ట్ అంటే వాళ్ళు వండుకున్నప్పుడు ఇది వేసి చూసిన తర్వాత టేస్ట్ బాగుంటే ఎక్కువగా ఆర్డర్ పెడతానని చెప్పిందనమాట. అందుకని నేను వారి కోసమే ఈ ఇంగ్రీడియంట్ నేను రెడీ చేశాను. అయితే ఇది నేను కూడా ఇంట్లో ఆలు ఫ్రై చేసి మరీ మీకు చూపిస్తాను ఎలా వచ్చింది టేస్ట్. పిల్లలకు తెలియకుండా వీడియో తీస్తానన్నమాట, చూడండి ఓకేనా. అంతేకాకుండా మీరు ఇది స్టోరేజ్ మంచిగా చేసుకోవాలంటే గాలి అనేది అస్సలు వెళ్ళొద్దు. నా దగ్గర ఉన్న ఈ బాక్స్ ఉంది కదా, ఇందులో నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాను. ఇందులో వేసి మూత పెడితే ఏంటంటే దీనికి సైడ్కి రబ్బర్ ఉంటుంది కాబట్టి దీని నుంచి గాలి లోపలికి కానీ దీని ఫ్లేవర్ బయటికి కానీ వెళ్ళదు. చాలా రోజులు మినిమం 3 months అయినా నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ బాక్స్లో నేను ప్యాక్ చేస్తున్నాను, అంటే ప్యాక్ చేసి వాళ్ళకి పంపించట్లేదు, నేను ప్యాక్ చేసి పెడుతున్నాను ప్రస్తుతము. ఎందుకు అది సీల్ అయ్యే వరకు ఈ డబ్బాలో వేసి పెడుతున్నాను అనమాట, ఓకేనా. ఈ మసాలాతో నేను కొంచెం ఆలు ఫ్రై చేస్తాను. మా పిల్లలకి నచ్చుతుందో లేదో చూద్దాము, వాళ్ళ రియాక్షన్ ఏంటో చూడాలనుకుంటున్నా నేను, ఓకేనా. కూర కారం పొడి రెడీ. అండ్ నేను ఆలుగడ్డ ఫ్రైలో కూడా వేస్తాను. 1 స్పూన్ వేసేసానండి, మళ్ళీ వేస్తున్నాను కొంచెం ఫ్లేవర్ మంచిగా రావాలనేసి 1.5 స్పూన్ వేసాను. ఇక పిల్లలపై ప్రయోగం చేయాలి, ఈ టేస్ట్ ఎలా ఉంది ఏంటి. హాయ్ అండి, మా పాపకి తెలియకుండా వీడియో తీస్తున్నాం. అమ్ములు ఏమంటారు అది, సరే తిను తిను. మసాలా ఏమి వేసినావు ఇప్పటిదాకా కూర్చొని? మసాలాలు ఏమి వేయాలి, కర్రీ ఎట్లుంది? బాగుంది, సూపర్ అయింది. మొన్నటికి ఈరోజుకి మస్తు అయింది ఆలుగడ్డ కూర. ఈరోజు మనం చేసిన మసాలా వేసినాం మళ్ళా. నచ్చిందా? పాత టేస్ట్ బాగుంది, ఈ టేస్ట్ బాగుంది. అదే బాగుంది.